ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు. నేడు నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాము. నీ క్షేమము కొరకు, నీవు నరులకు దయచేయనించిన రక్షణ కొరకు మేము ఆశపడి ఉంటున్నాం ప్రభు. దానిలో మమ్మల్ని స్థిరపరచు. ఎవరి మనసులు శోధింపబడకుండా, చలింపకుండా కాపాడు. దుష్టుని యొక్క సమస్తమైన చెడు దృష్టిని, చెడు కార్యములను గద్దించి మాకు నీ సమాధానపు సమయం నేడు మాకు దయచేయు ప్రభు. అందరి హృదయములలో ఆందోళన, ఒక అశాంతి అలముకొని ఉండగా దాని నుండి విడిపించి నెమ్మదిని దయచేయమని, నీ ఉపదేశమును ప్రసాదించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా
వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17 వరకు చదువుతాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇది చాలా చిన్న విషయము. బైబిల్ మొత్తంలో ఈ నూతన నిబంధనలో రాయబడిన వాక్యాలన్నిటిలో చాలా తేలికగా, ఇది పెద్ద గణింప అవసరం లేదు, దీనంత గుర్తించిన అవసరం లేదు అన్నంత తేలికైన మాట ఇది. కానీ ఈ వాక్యం ఏంటి అంటే, రాత్రి చదువుకున్నట్లుగా ఇది దేవుని ఎదుట ఒక ఆభరణం. ఆభరణం అనేది ఆభరణము అంటే ఒరిజినల్ కాదు. అది అందాన్ని ద్విగుణీకృతం చేసేది ఏదో ఆభరణం. అంటే ఉన్నటువంటి అందాన్ని అధికం చేసి చూపించడానికి ఆభరణం ఉపయోగపడుతుంది. ఏం చెప్పాలి? మేకప్ అండి. ఏంటి మేకప్? మేకప్ అనేది అందం కాదు. ఉట్టి మేకప్ ఎక్కడన్నా గోడకి వేసామనుకోండి, అదేమన్నా చూడడానికి ఉంటుందా? ఒక రూపం ఉండాలి. ఆ రూపానికి మనం ఆభరణం వేస్తే ఆ రూపం యొక్క స్థితి ఎక్కువ ఆకర్షణీయంగా కనబడుతుంది. ఇది దేవుని ఎదుట ఒక ఆభరణం. భక్తిపరులకు ఇది రక్షణకు అలంకరించవలసింది, రక్షింపబడిన వాడు ధరించవలసింది. పరిపూర్ణ రక్షణ దేవుని ఎదుట కలిగి ఉన్నవానికి దేవుడికి ఇంపైన రూపాన్ని కనబరచాలంటే ఈ ఆభరణం ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతే ఇది. పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన సన్నిధికి రండి అని మనం పాత నిబంధనలో చాలాసార్లు చదివాం. కనుక ఈ వాక్యము మనకు ఒక అలంకారం అని గుర్తుపెట్టుకోండి. యాకోబు ఎవరు అంటే, మరియా యోసేపులకు పుట్టిన కుమారుడు. అంటే యేసుక్రీస్తుకి ఏమవుతారు వీళ్ళు? ఇంగ్లీష్లో అయితే హాఫ్ బ్రదర్ అంటారు. అలాంటి వాడు. యాకోబు యొక్క రాసినటువంటి పత్రిక చాలా బలమైనది, చాలా ఖచ్చితమైనటువంటి భావాన్ని కలిగించేలాగా రాసినటువంటి వ్యక్తి ఈయన యేసుప్రభుతో కలిసి పెరిగిన వ్యక్తి. యేసుప్రభు 30 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళందరూ కలిసే ఒక ఇంట్లోనే ఉన్నారు, కలిసే జీవించారు. అతను రాసినటువంటి ఈ మాట చూడండి. నేను 14వ వాక్యం చదువుతున్నాను. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవరి వంటి వారే. మన గురించి
మనకు తెలియజేయబడిన విషయం ఇది. మన జీవము అంటే భూమి మీద మన బ్రతుకు ఏ పాటిది, ఎంతటిది అనేది ఇక్కడ వివరించబడింది. ఎంత ఎంత అని చెప్తున్నాడు? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారము మనము. ఎలాంటి వారము? వారే అంటే మనం మాట్లాడుకుంటే మనలోకి మార్చుకుంటాం, ఆవిరి వంటి వారమే. ఏంటి దీనికి ఉదాహరణగా మనం భూమి మీద ఒక సంగతిని చెప్పుకుందాం. నీళ్లు మరిగించడమో అన్నం ఉడికించడమో చేస్తున్నాం అనుకోండి, మూత తీస్తున్నది. మనకి ఆ గిన్నె ఉపరితలంలో మొట్టమొదట మనకి ఆవిరి రావడం కనిపిస్తుంది. అది ఒక 5 అంగుళాలు 4 అంగుళాలు ఎత్తున కిందనున్న మంట తీవ్రతను బట్టి ఆ ఆవిరి రావడం కనిపిస్తుంది. దాని ముందు మూతి భాగం నుండి పైకి కొంత ఆవిరి కనిపిస్తుంది, తర్వాత ఆవిరి కనిపించదు. ఇక్కడ దాకా వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అని మనం ఆలోచించాం. అవునా? కరెక్టేనా? మీరు మాట్లాడడం లేదు ఎవరన్నా. కరెక్టేనా? కొంత ఆవిరి కనిపిస్తుంది, తర్వాత కనిపించదు. దీనితో మనం పోల్చబడ్డాం. మనం ఎలాంటి వారం అంటే ఆ గిన్నె మీద నుండి బయటికి వచ్చిన ఆవిరిలాగా ఉంటాం. కొంచెంసేపు పోయిన తర్వాత ఆ ఆవిరి కనిపించకుండా పోతుంది. అలాంటి వారమే మనం. దీనిని యెషయా ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. యెషయా రాసిన గ్రంథం 48లో అందరికీ తెలిసిందే, కానీ స్పష్టంగా అందరూ వినాలి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును. అంటే ఇది చాలా సున్నితమైంది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. దేవుని వాక్యము పోలిక ఏమన్నా ఉందా ఆ మూడిటికి? పోనీ ఆ మొదటి రెండు బాగానే ఉన్నాయి, ఆ మూడోది ఎందుకు అనవసరం కదా అక్కడ? అక్కడ దేవుని వాక్యంతో సంబంధం ఏముంది అంటే పూర్వాపరాలు చదివితే తెలుస్తుంది. అంటే ఆ వాక్యంలో ఈ దేవుని వాక్యము అనేది ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 మీకు ఇక్కడ కూడా ఏముంది? యెషయా మొట్టమొదట ప్రవచించింది యెషయా. ఈ వాక్యం బైబిల్ మొత్తంలో ఈ వాక్యాన్ని మొట్టమొదట ఈ మాటని దేవుడు ప్రవచింపజేసింది ఎవరి చేత? యెషయా చేత. యెషయా ఏం పలికాడు? గడ్డి ఎండును ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిలిచును. దానిని పేతురు ఏం చెప్పాడు? సర్వశరీరులు గడ్డిని పోలినవారు. అంటే ఎవరు? మనము గడ్డి. అంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే మనకి వివరం కోసమే. మనము గడ్డి అంటే మనం ఏమైపోతాం? ఎండిపోతాం. రాత్రి చదివిన దాంట్లో వాడిపోవడం అంటే కొంత నీరసించడమే, చనిపోవడం కాదు. అది మనలో ఉన్న నీటి తేమ కొంత కోల్పోతే మనం వాడిపోతాం, ఎండిపోతే చనిపోతాం. అది గడ్డి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు. అందము అంటే ఏంటిది? మనం కలిగి ఉన్నది, ఈ లోకములో కలిగి ఉన్నది అంత గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ ఈ ప్రభువాక్యం ఎందుకు వస్తుంది ఇక్కడికి? ఈ వాక్యం మనం చాలాసార్లు చదువుతాం, కానీ మన గురించి చెప్పి ఈ మాటని జోడిస్తున్నారు. ఇది లేకుండా అది ఆపడం లేదు కదా. ఈ సంగతిని మీరు మనసులో ఉంచుకోండి. ఈ దేవుని వాక్యము నిత్యము నిలిచును అని ఉంది.
కానీ మనము నిత్యము ఉండము అని తెలుస్తుంది. అంతేనా? ఆ ముందు భాగం మనకి ఏమర్థం అవుతుంది? మనము గడ్డి, మనం ఎండిపోతాం, మనకు కలిగిందంతా వాడిపోతుంది, మనం పోతాం. కానీ ఆయన వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది, మనము నిలిచి ఉండము, వాక్యము నిలిచి ఉంటుంది అనేది మనకి స్పష్టం కదా. ఇప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడంటే, మనము ఎలాంటి వారము అంటే నీటి అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారమే. ఆవిరి వంటి వారమే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రాత్రి మనం చదివిన వాక్యము, ఈ వాక్యం రాత్రి ఏం చదువుకున్నాం మనం? 102వ కీర్తనలో 3వ వాక్యం ఎవరైనా చదవండి. అది పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఇక్కడ నేను నీటి ఆవిరి వలె కనబడకుండా పోతున్నా. ఇప్పుడు మళ్ళా మొదటికి వద్దాం. గిన్నెలో ఉన్నది నేను, నా ఆయుష్ ఆవిరిలాగా బయటకు వస్తుంది, నా దినము ఆవిరైపోతుంది. ఒక దినం పోతుంది, ఒక దినం పోతుంది, అలాగ దినాలు పోతున్న కొలది నేను ఆయువుని ఇక్కడ కోల్పోతాను, నేను చనిపోతాను, నా ఉనికి ఈ భూమి మీద అయిపోయింది. ఇప్పుడు మనం చదివిన వాక్యాల ప్రకారంగా ఏంటి అర్థం? నేను పోతాను, కానీ అక్కడ మాట ఒకటి వెంట వస్తుంది. ఏంటది? దేవుని వాక్యము ఎల్లకాలము నిలుచును. ఇందులో మరి దేవుని వాక్యం ఎక్కడుంది నిలవడానికి? మనం పోతున్నాం, మరి దేవుని వాక్యం ఎక్కడ నిలుస్తుంది అంటే దానికి యాకోబు ఇక్కడ మనకు ఒక వివరాన్ని ఇచ్చాడు. మనం కనుక అలాగ ఆవిరైపోతాము కనుక, ఇక్కడ కనుక అనేదే ప్రధానమైన మాట, గుర్తుపెట్టుకోండి. కనుక అలా ఆవిరైపోయి మాయమైపోయి మనం లేకుండా పోతాము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. మనం చేయవలసిన పని ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చేయాలట మనం? ప్రభువు చిత్తమైతే. ఇది మాటతో మనం అంటుంటాం, కానీ మన హృదయంలో ఆలోచన వేరుగా ఉంటుంది. కానీ నోటి మాటతో అందరూ ఏమంటారు? ప్రభు చిత్తమైతే. ఎవరన్నా ఎలా ఉన్నావు అంటే, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే, ప్రభు దయవలన బాగున్నాననే మాట వాడుక పదమైంది మనకి. కానీ అది ఉండవలసిన స్థాయిలో అది ఉండాలి అనేది. ఇటువంటి ఆఖరి ముక్క ఏం రాశాడు? మేలైనది. మేలైనది, మేలు, కీడు అనేవి భూసంబంధ పదాలు కాదు, శాశ్వత కాలంగా నిలిచేది. ఒకసారి మేలు చేసినా ఒకసారి కీడు చేసినా దాని ప్రభావము ఎల్లకాలము ఉంటుంది. అందుకే ఈ మేలు కీడుల గురించి చాలా వాక్యాలు యెషయా చెప్తాడు. మేలు చేయని నేర్చుకొనుడి, కీడు చేయటం మానుడి. ఏది ముందు, ఏది తర్వాత? కీడు చేయటం మానుడి. కీడు చేయటం నువ్వు మానేస్తే కీడు అనేది మసకబారిపోతుంది. మేలు చేయ నేర్చుకుంటే ఇది వెలుగులోకి వస్తుంది, ఇది మెరుస్తుంది అని దాని అర్థం. ఎందుకు ఇదంటే, కీడు మేలులు అనేవి భూసంబంధమైనవి కావు, అవి ఎల్లకాలము నిలుస్తాయి. మేలు కీడులు అనేవి చెడిపోని పదార్థాలు. అదే మేలుని పుణ్యము అని, కీడుని పాపము అని పర్యాయ పదాలు అవి. ఇవి శాశ్వతంగా నిలిచిపోయేవన్నమాట. వీటిని చెరపడం ఎవ్వరి తరం కాదు. పాపాన్ని చెరపాలి అంటే యేసు యొక్క మానవుని సృష్టించిన వాని యొక్క ప్రాణమే పెట్టుబడి పెడితే తప్ప అది ఆ మందే ఆ రక్తాన్ని, ఆ పాపాన్ని చెరిపేది. కనుక వీటిని మనం ఏం చేయాలంటే, మేలు కీడులు ఇది చేతము అది చేతము అని మనం ఏం చేయాలి చెప్పేటప్పుడు, దేవుని చిత్తములో ఎరిగి ఈ పనులు చేయాలి. మనం ఇది అది ఏ పని చేసినా మనము దేవుని చిత్తములోనిది తీసుకోవాలి. దేవుని చిత్తము అంటే చిత్తము
మనస్సు బుద్ధి చిత్తము అహంకారం 4 లక్షణాలు ఉంటాయి మనిషికి. చిత్తము అంటే ఏంటంటే స్థిరపడిన ఆలోచన, ఇంకా అది మారదు. చిత్తము అనేది మారనిది. బుద్ధి అనేది సమయానుకూలంగా వచ్చి మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి తర్వాత పోతుంది. అది మనస్సు అనేది నిరంతరం అటు ఇటు అవుతూ ఉంటుంది. చిత్తము అనేది స్థిరపడి ఉంటుంది. అహంకారము అనేది ఏంటంటే నా వలననే ఇది జరుగుతుంది అని భావించేటువంటి గుణాన్ని అహంకారం అంటాం. ఈ లేఖనంలో ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రభువు చిత్తమైతే మనం ఇది అది చేయాలి అనే ఆలోచన నీ హృదయంలో నువ్వు చేర్చుకోవాలి. ఇంకా ఆఖరికి వచ్చాం, ఇందులో చెప్పడానికి ఏం లేదు. ప్రభువు చిత్తం ఏదో ఎరిగి దానితో పోల్చుకుని ఏదైనా నువ్వు చేయడానికి ఇష్టపడాలి. ఇది అయినా అదైనా ఏదైనా. అంటే మీదన ఒక మాట చెప్పాడు కదా, ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము అని చెప్పుకుని వారలారా అని వాళ్ళకి అడ్రస్ చేసి చెప్పినట్టు రాశాడు యాకోబు. అంటే ఏంటి? ఈ లోకంలో ఇది అది చేద్దామని అనుకునే మనము దేనిని బట్టి ఇది అది చేయాలి అంటే దేవుని చిత్తమును బట్టి మాత్రమే చేయాలి. ఎందుకంటే దేవుని చిత్తము స్థిరమైనది. దేవుని చిత్తము ఆయన వాక్యమే స్థిరమైనది. నీవు దానినే చేస్తే ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలములో ప్రతి దినము దానిని తీసుకొని పోతుంది. ఈరోజు ఈ దినము ఆదివారం అనేది నెమ్మదిగా ఆవిరైపోతుంది. ఇది అంతేనా? ఇప్పటికే 12:30 1 గంట అయింది. ఇంకా మిగిలిన 6 గంటల్లో ఈ రోజు ఆవిరైపోతుంది. ఎక్కడి నుంచి పోతుంది ఈరోజు? నా ఆయుష్కాలంలో నుంచి ఈరోజు పోతుంది. అంటే నేను ఒక రోజుని కోల్పోయి తగ్గిపోయాను. ఈ వెళ్ళిన రోజులో ఏముండాలి అంటే నీ దినము దేవుని చిత్తమును కలిగి వెళ్ళిపోవాలి. అందుకే యెషయాతో చెప్పించాడు, పేతురు దాన్ని వివరమిచ్చాడు. నీవు గడ్డివి, నీవు ఎండిపోతావు, నీకు భూమి మీద కలిగిన నీ అందమంతా వాడిపోతుంది, ఎండిపోతుంది. దేవుని వాక్యమే నిలిచి ఉంటుంది, నీ ఉండవు. దేవుని వాక్యమే నీ యందు నిలిచి ఉంటుంది. కాబట్టి వెళ్ళిన దినము దేవునికి ఇది చాలా చిన్నది కానీ గొప్ప బహు మేలైన అలంకారం. దీనిని దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంటే, ఏదైనా ఆభరణాన్ని ఎక్కడ దాస్తాం? అలంకారాన్ని తీసి జాగ్రత్తగా పెడతాం. ఈ ఆఖరి వాక్యంలో పెట్టాడు. కాబట్టి మేలైన దానిని అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు మేలు అనుకున్నామో దానిని చెయ్యాలని నీకు తెలుసు, కానీ నీవు చేయకపోతే అది పాపము. విషయం చాలా చిన్నది కదా, విషయం చాలా చిన్నది. పరలోకానికి వెళ్ళే వ్యక్తి దగ్గర ఈ లక్షణం జాగృతి చేయబడాలి. అంటే జాగృతి అంటే చెదరిపోకుండా జాగ్రత్త చేసుకోవాలి. దాన్ని డ్యామేజ్ అవనివ్వకూడదు. ఈ 24 గంటలు నీ ఆయుష్కాల దినంలో తీసి వదిలేసుకుంటున్నావు. ఆ దినం వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ నుంచి పోయింది అంటే ఎక్కడో ఒక చోట అది డిపాజిట్ అవుతుంటుంది. నీ ప్రతిదినము చాలా చెప్తున్నాను కదా, ఇది సున్నితమైనది, బహు శ్రేష్టమైనది. ప్రతిరోజు నీవు దినము ప్రారంభించి అంతమైన వెంటనే నీకేం తెలియాలంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్లో ఒక దినము ఆవిరైపోయింది లేదా పొగవలే ఎగిరిపోయింది. ఆ దినములో ఏముండాలి అంటే, నీవనుసరించిన దేవుని చిత్తము ఆ దినములో ఉండాలి. ఈ దినాలన్నీ ఎక్కడికి పోవు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన ఈ దినాలు ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికే వెళతాయి. అక్కడ నుండి వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన మనము మళ్ళీ ఏం చేస్తాం? నరులారా తిరిగి రండి అని ఎలా చెప్తే వెళ్తున్నామో,
మనకన్నా ముందు మన దినాలు వెళ్తూ ఉంటాయని సంఘము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దావీదు చేసిన ఒక్క ప్రార్థన మీకు గుర్తు చేస్తాను. నా దినములను లెక్కించుట నాకు నేర్పము. నా దినములను లెక్కించుట నాకు ఎన్ని దినాలు దేవుని చిత్తమును నీవు తప్పించి బ్రతికావో, ఎన్ని దినాలు నేను లెక్కెట్టుకోవాలి. ఇప్పుడు నాకు మన దేశంలో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా 18 సంవత్సరాల నుంచి నేను సొంత ఆలోచనపరుడు ఏమనుకుందాం. నా 18 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఆవిరైపోయాయి నా ఆయుష్లో నుండి. అన్ని రోజులలో ఎన్ని రోజులు అందులో దేవుని చిత్తమును అనుసరించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్ని దినాలు దేవుని చిత్తమును తిరస్కరించినవి, తిరుగుబాటు చేసినవి, లక్ష్య పెట్టనివి ఎన్ని ఉన్నాయి. దేవుని పిల్లారా, ఇవన్నీ దేవుని దృష్టిలో లెక్కింపదగినవే. అంటే భక్తి జీవితంలో మనం మరలా తరస్తూ దగ్గరకు వెళుతున్న కొలది ఆయన కాంతిలో మనకు ఈ సంగతులు ఇలాంటివి బోలెడు ప్రత్యక్షమవుతాయి. అనుసరించడానికి ఆశ కలిగి ఉన్నవాడు దేవుని ఎదుట సాగిలపడడం ఒకటే మార్గం. ఈ మార్గంలో నిలవడానికి నాకు శక్తినివ్వు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పోషించు, నాకు బలమియ్యి ప్రభువా అని అడిగి దానిని మనలోనికి తెచ్చుకోవాలి. ఈ లక్షణం కలిగి ఉండి ఈ ఒక దినాన్ని నువ్వు దేవుని దగ్గర ఖర్చు చేయడం అలవాటు చేసుకో. ఒకరోజు ₹1, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, రోజుకు ₹1 నీ దగ్గర నుంచి పోతుంటే నీ దగ్గర ఉన్న ధనం తగ్గుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ పోయిన రూపాయి ఎక్కడికి? ఆ పోయిన రూపాయి ఎలాగ ఖర్చు అయింది? నీ దినము, ఒక దినము నీవు ఎలాగ ఖర్చు చేస్తున్నావో నీ దగ్గర అకౌంట్ ఉండాలి. ఇది అది ఏదైనా, నేడు చేసేదైనా రేపు చేయబోయేదైనా ఖచ్చితంగా అది దేవుని స్థిరమైన లేఖనానికి అనుసరించినదై మాత్రమే ఉండాలి. అదే నిరంతరము నిలిచేది. దేవుని చిత్తము కానిది నీవు ఏది చేసినా అది నిలిచి ఉండదు. సరిగదా? అది పాపమై. అర్థమవుతుందా? నీ ప్రతి దినము నీవు లెక్కించడం అలవాటు చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే నీవు నీ దినాన్ని ప్రారంభిస్తావు. రాత్రి అంటే నాకు తెలిసి దినము 24 గంటలైనా మనము పని చేసేది 12 గంటలే. ఉదయం 6 గంటలకి మంచం దిగామనుకోండి, దినం ప్రారంభం అవుతుంది. రాత్రి సాయంత్రం 7, 8, 9, 10 గంటల్లో ఎక్కడో ఒక చోట నువ్వు దినాన్ని పూర్తి చేసేస్తావు. మిగిలింది నిద్రపోయేవాడు నువ్వేమి చెయ్యవు. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, అది దేవుని చిత్తమును అనుసరించినదై ఉంటే ఆ దినము ఎల్లకాలము నిలుస్తుంది. అంటే నేను దాన్ని ముక్కలు చేసాం అంతే. మన జీవితాన్ని ఒక దినాలుగా విడగొట్టుకుంటే ఒక దినం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కలిస్తే మన జీవితం. ఈ ఒక్క దినము దేవుని చిత్తమును ఎరిగి ప్రవర్తించావా లేదా? ఇది గనక మన మనసులో పడితే మన దినాలు మొత్తం మనకు సుసంపన్నమవుతాయి. ఒక దినం దగ్గర నువ్వు జాగ్రత్త నేర్చుకుంటే నీ దినాలన్నీ, ఎగిరిపోయే దినాలన్నీ దేవుని చిత్తమును అనుసరించిన దినాలే. ఇప్పుడు తండ్రిగా నీవు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా? ముందు వ్యక్తిగా నీవు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ రక్త సంబంధికుల విషయంలో, నీ విరోధుల విషయంలో, నిన్ను శపించేవారి విషయంలో, ఓర్పు విషయములో, సహనము విషయములో, దీనులను కనికరించే విషయములో, ఈ విషయాలన్నీ నీ దగ్గర ఉంటాయి. దేవుని ఇది చెప్పాను కదా, మొదట ఇది అలంకారం. ఇవన్నీ మనం అనుసరిస్తూ ఆ దినంలో ఇవన్నీ నింపుకోగలిగితే, కానీ ఇవన్నీ ఒకే రోజు తారసెల్లవు.
ఒక్కొక్క రోజు మనకు ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క దినాన ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క రోజు ఒక్కొక్క శోధన, ఏదో ఒకటి ఏదో రూపంలో ఉంటుంది దేవుని చిత్తం మన దగ్గర. అప్పుడు నీవు ఓపికతో ఈ రోజును నేను దేవుని చిత్తములోనే ఆనందించాలి, ఈ దినము దేవుని చిత్తంతోనే నేను బ్రతకాలి అని నీ ఉదయాన్ని నిర్ణయించుకుంటే ఆవిరైపోతున్న ఈ దినములో దేవుని చిత్తం ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం అంటే దేవుని వాక్యమే కనుక అది నిత్యము నిలిచి ఉంటుంది. అలాగ ఒక దినాన్ని నీవు స్పృహ కలిగి నీవు ఆవిరి చేసుకుంటూ పోతే, ఇక్కడ నువ్వు ఖాళీ అయిపోతే, ఇక్కడ ఖాళీ అయింది అది ఎక్కడో సమకూడి ఉంది, అక్కడ దేవుని చిత్తమే ఉంటుంది, అది ఎల్లకాలము నిలిచి ఉంటుంది. అందరూ దేవునికి హల్లెలూయా చెప్పండి. జాగ్రత్త దేవుని పిల్లారా. ఇంక దీన్ని ఇంతకన్నా ఎక్కువ చెప్పి చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఆఖరిని రాసి పెట్టాడు అది. దీన్ని చెడగొట్టేది ఒకటి ఉంది. ఇప్పుడు అది 16 చూడండి. ఇప్పుడైతే అది మామూలుగా చెప్పబడిన సంగతి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు, డంబము అంటే ఏంటి? డంబము అంటే డంబము, అతిశయము అంటే డంబము ఎదుటివారి ఎదుట చూపించేది, అతిశయము మనలో చేసుకునేది. చిన్న తేడా ఉంది. ఎదుటివారి దగ్గర ప్రదర్శించేదాన్ని డంబము అంటాము, మనలో మనము చేసుకునేదాన్ని ఉంచుకునేదాన్ని అతిశయము అంటాం. ఈ డంబము అనేది అసలు అర్థం ఏంటి అంటే లేని గొప్పదనాన్ని ప్రదర్శించడం. లేని గొప్పదనాన్ని అంటే సామెతల్లో ఉంటుంది, ఒకడు బేదవాడయ్యుండి ధనవంతుడిలాగా కనబడాలనుకుంటాడు, దానిని డంబము అంటాం అన్నమాట. ఎదుటివారిని మెప్పించడం కోసం, ఎదుటివారి దగ్గర గొప్ప చేసుకోవడం కోసం, ఎదుటివారిని మోసం చేయడమే డంబము, లేనిది ఉన్నట్లుగా ప్రదర్శించడం. ఈ అతిశయం అంటే ఏంటంటే ఉన్నదానికన్నా నా దగ్గర ఎక్కువ ఉంది అని భావించడం. అంటే దానికి అంటే దేని ద్వారా ఇతరులను మనము మోసం చేస్తామో, భ్రమపరుస్తామో అది డంబము. ఉన్న అసలు దానిని, దేనిని వినియోగించి అసలు ఉన్నదానిని అధికంగా చేసుకుని మనం ఆనందిస్తుంటామో అది అతిశయం. ఇక్కడ చెప్పిన ఈ మాటలో ఏం రాశాడు యాకోబు అంటే, మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, మీరు ప్రదర్శిస్తున్న తీరును బట్టి మీరు అతిశయపడుతున్నారంటే ఉన్నదానికి విరుద్ధంగా మీరు ఆనందిస్తున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. ఇట్టి అతిశయం అంతయు అంటే దీని అర్థం, దీన్ని మనం సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే, దేవుని వాక్యమును అనుసరించున్నది కానిది ఏదో అది ఏమంటున్నాడు? అంతయు చెడ్డది. దేవుని వాక్యము కలిగి ఉన్నందుకు సాక్ష్యం అంటే మీరందరూ జనవరి 1కి చెప్పడానికి సిగ్గుపడుతుంటారు, భయపడుతుంటారు. అంటే సాక్ష్యం లేదు అని మీరే ఒప్పుకుంటారు. సాక్ష్యము ఏంటి అంటే, నేను అబద్ధికుడను, నేను అబద్ధం ఆడి నేను బ్రతికేవాడిని, కానీ ప్రభువును ఆశ్రయించి ప్రార్థన చేసుకున్న తర్వాత అబద్ధమాడే స్వభావం నా నుండి పూర్తిగా పోయింది, ఈరోజు నేను నిజం చెప్పడానికి ధైర్యం కలిగి ఉన్నాను, అది సాక్ష్యం. లేదు, వ్యభిచార సంబంధమైన మనసు, జారత్వము, శోధన మనసులో ఉన్నదా, అయితే దానిని నువ్వు జయించడానికి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకోవాలి, పోరాడాలి, దాన్ని విడిపించుకోవాలి. అప్పుడు నీవు సాక్ష్యం దేవుని దగ్గర ఇది నేను సంపాదించుకున్నానని చెప్పాలి. వీటికి బదులుగా పరసంబంధమైన మేలులను భూసంబంధమైన కీడును వదిలించుకోవడం ద్వారా పొందాను అని సాక్ష్యం చెప్పకుండా, సహజంగా మనుషులకు వచ్చే రొంప, జలుబు, దగ్గు, నడుము నొప్పి, జ్వరం ఇలాంటి వాటిని తగ్గించినందుకు అంటే దేవుని మహిమను మనం ఏం చేస్తున్నాం? తగ్గించేస్తున్నాం.
దేవుని మహిమను అంటే ఇది ఎలాంటిదంటే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. అన్యజనులు ఏం చేశారు, ఈ లోకపు జ్ఞానులందరూ ఏం చేశారు, దేవుని యొక్క మహిమను పక్షి రూపానికి జంతు రూపానికి మార్చేశారు. అలాగ మనము దేవుని రక్షణ కొరకు దేవుని మహిమను వినియోగించుకోవలసిన మనము ఒక వైద్యుడో లేకపోతే ఇంకొక మనిషి సహాయం వలన విడుదల పొందే వాటికి దేవుని మహిమను మార్చేయడం అని, అందుకే అలాంటి సాక్ష్యాలు చెప్పొద్దు అని ముందే చెప్తుంటాం. అవి మంచివి కాదు. దేవుని మహిమ ఏంటి అంటే మరణానికి లోనైన నీ బ్రతుకును జీవమునకు అనువుగా మార్చబడినటువంటి స్థితికి దేవుడు అధిపతి. దేవుని వలన నరులకు దొరికే లాభము మారు మనస్సే. మరణ సంబంధమైన దానిని అసహించుకొని దానిని విసర్జించి జీవము కొరకు కావలసిన దానిని కలిగి ఉండడం దేవుని మహిమ వలన మనకు అనుగ్రహింపబడింది. అందుకే ఆ సాక్ష్యం ఖచ్చితంగా చెప్పగలగాలి. సంవత్సరం అంతటంలో ఒక పాపాన్ని జయించలేదు అంటే పాపాలన్నీ అలా ఉండిపోయాయా, లేకపోతే నువ్వు అసలు పాపం లేకుండానే ఆ సంవత్సరాన్ని ప్రారంభించావా? ఏదో ఒకటి అయి ఉండాలి. నీ దగ్గర ఏమీ లేదు అంటే నీవు నీతిమంతుడు అయి ఉన్నావు కాబట్టి ఇంక ఏది కొత్తగా నువ్వు సంపాదించుకోవాల్సింది లేదు కనుక నీవు సాక్ష్యం లేదు. నీకు లేదు, లోపాలు ఉండి కూడా నీ దగ్గర సాక్ష్యం లేదంటే ఈ సంవత్సరంలో నీవు ప్రార్థనతో ఏది సాధించలేకపోయావని ఆయన అర్థం. సరే, ఈ ఒక్క విషయాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం. మన దినములు కంటికి కనిపించే ఆవిరి, కనబడకుండా పోయేలాంటి ఆవిరి లాంటివి. ప్రతి దినములో ఏముండాలి? దేవుని చిత్తము నెరవేర్చిన లక్షణం ఆ దినం కలిగి ఉండాలి. అలాగూ నీ దినం ముగిసేలాగా నీవే చూసుకోవాలి. ఈ 22వ తారీఖు ఆదివారం, ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. ఇది సంగోరు ఆవిరైపోయింది, అప్పుడే ఇంకా సగమే ఉంది. ఈ సగములో నువ్వు ఏది చేసినా, ఏది చేసినా, ఏది చేయాలని నీకు తోచినా అది దేవుని చిత్తముతో సరిపోల్చబడి అది దేవుని చిత్తమై ఉండాలి. అంటే దేవుని వాక్యమునకు అది సమభారము లేదా సమరూపము, సమానమైన స్థాయి కలిగి ఉండాలి. అలాగూ నీ దినాన్ని నువ్వు పూర్తి చేసుకోగలిగితే నీ ఆయుష్కాల దినములో ఒక దినం కాదు, ఎన్ని సంవత్సరాలు పోయిన డోంట్ కేర్. పోనీ వద్దన్నా అది ఆగేది కాదు, అది కూడా గుర్తుపెట్టుకుంది. వద్దన్నా దినం ఆగదు, అది ఆవిరైపోతుంది. మళ్ళా చూద్దామంటే కనబడకుండా పోతుందని ఇంకేం కనబడుతుంది నీకు? అది ఇప్పుడే నీకు కనిపిస్తుంది. రోజు ఇంకా మిగిలిన కొంచెం టైం ఉంది, అది నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అది రాత్రి అయిపోయేసరికి గాయబ్, మాయమైపోతుంది. ఆ మాయమైపోయిన ఆ రోజు ఒక చోట ఉంటుంది. ఇక్కడ నుండి ఎత్తివేయబడిన నీ ఆయుష్ అంతా అక్కడ చేరుకుంటూ ఉంది. రోజు అక్కడ ఏముందో నీవు దృష్టి పెట్టాలి. వాళ్ళు ఇప్పటి వరకు నీ దగ్గర ఖర్చు అయిన రోజులు, నీ ఆయుష్కాలం నుండి తీసివేయబడిన రోజులలో దేవుని చిత్తము లేకపోతే ఆ దినాలన్నీ పోయినట్టే. అవి దైవ విరుద్ధమైన లక్షణాలను కలిగి ఉన్నట్టే. ఎండిపోయి, వాడిపోయి, రాలిపోయే స్థితి కలిగి ఉన్నట్టే. నిత్యము నిలిచే దినాలు ఎన్ని? అయితే మీరు అంతా ఒక అవగాహనలోకి వచ్చారని నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రతిరోజు ఒక దినము నీ ఆయుష్కాలంలో ఒక యూనిట్, అది రోజు ఆవిరవుతుంది, అది పోతుంది. ఈరోజు నేను దేవుని చిత్తం ఏమీ అందులో చేర్చలేదే అని చేర్చడానికి ప్రయత్నించి అది చేతమని చెప్పాను. ఇందులో ఏముండకుండా చూసుకోవాలి నువ్వు? డంబముతో కూడిన అతిశయము, అది ఉండకూడదు. నీదేది ఉండకూడదు. అంతా పెద్దలందరూ ఏం చెప్పారు? మన పెద్దల సాక్షి మన హెబ్రీల్లో చదువుకున్నాం చాలాసార్లు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏమనేవారు?
మనము ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము అనే మాటే కొత్త నిబంధనలో వినిపిస్తుంది. అదే అబ్రహాం ఏమన్నాడు, మనము యాత్రికులమును పరదేశమునై ఉన్నాము. మనకు దూరములో ఒకటి ఉంది శాశ్వతమైంది, ఇది శాశ్వతమైంది కాదు అని. ఆ దూరములో ఉన్న ఆ శాశ్వత నివాసానికి వాళ్ళు వందనం చేశారు. అది కావాలి మనకి, ఇది కాదు సుమా అని. అయితే చాలా సులువుగా దేవుని రాజ్యంలో చేరడానికి మన ముందున్నటువంటి సమస్యని చాలా అల్పంగా చేసి యాకోబు చూపించాడు. ఆవిరైపోతున్న ప్రతిదినాన్ని దేవుని చిత్తముతో నీవు నింపు. నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా, దుష్టుని సంబంధమైన శోధనలు వచ్చినా వాటిని కసిరి ఈరోజు అయిపోతుంది త్వరపడి. ఈరోజు నేను ఆలోచన ఇంకా కలిగి ఉండకూడదు. ప్రభువా, ఇదిగో నీ వైపే నేను తిరుగుతున్నాను, నీ వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను, నీ ఇష్టాన్ని నేను పాటిస్తాను అని దినాన్ని పూర్తి చేసుకొని నిశ్చింతగా పడుకో. కాబట్టి దేవుని సంతానమైన మనము మన ప్రతిదినము దేవుని చిత్తమును ఎరిగి పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసి దానిని ఆవిరైపోనివ్వాలి. అలా అది కరెక్ట్ అని చెప్పింది అలా కాదు. ఆవిరైపోయే రోజులో దేవుని చిత్తాన్ని నేను పెట్టాలి, అది నేను చేయాలి. దేవుని చిత్తము లేకుండా నా దినము ఆవిరైపోకూడదు. ఈ జాగ్రత్త కలిగి ఉండండి. ఇది దేవుని ఎదుట మిమ్మల్ని వెలిగిస్తుంది. దేవుని ప్రేమ మీరు త్వరగా పొందుకునేలాగా ఈ ఆభరణం ప్రకాశిస్తుంది. చాలా విలువైన సంగతి ఇది నేర్చుకోండి. ఈ దినాన్ని వృధాగా పోనివ్వకండి. ఎప్పుడు నువ్వు మోసంతో బ్రతుకుతున్నావో, ఎలాగ ఆలోచిస్తున్నావో అంతా నీకు క్షుణ్ణంగా ఆ రోజే బ్యాంక్ అకౌంట్ లాగా, బ్యాంక్ 5 గంటలకి క్లోజ్ చేసేసరికల్లా ఎంత ధనం బయటకు పోయింది, ఎంత ధనం లోపలికి వచ్చింది, ఏ రూపంలో వచ్చింది, బయటికి వెళ్ళింది ఏ రూపంలో పోయింది, ఒక స్టేట్మెంట్ వస్తుంది. అలాగా ఏ రోజుకు ఆ రోజు నీ దినాన్ని నీవు దేవుని చిత్తమా, దేవుని చిత్తానికి విరుద్ధమా అనే అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. అలా చేసి మీ బ్రతుకును దేవుని ఎదుట కనపరుచుకోండి. ఇక్కడ నుండి పోతున్న దినాలేవి ఎక్కడ గాలిలో కొట్టుకొని పోయేవేం కాదు. ఇక్కడ నుండి వెళ్ళింది అంటే అది ఒక చోట ఎక్కడో దాచబడుతుంది. మన దినములన్నీ అక్కడ ఉంటాయి. వాటిని బట్టే మనము దేవుని ఎదుట ఏం చేస్తాం, ప్రత్యక్షమవుతాం. పోయిన దినాలను నువ్వు మార్చలేవు. పోయిన దినాల్లో దేవుని చిత్తంతో చేసావా, దేవునికి విరుద్ధంగా చేసావా, అయిపోయింది, ఏదో అయిపోయింది. నేటి నుండి దినదినము మీ లెక్క దేవునికి అప్పగించడం అలవాటు చేసుకోండి. అది ఖచ్చితంగా ఎల్లకాలము నిలిచి ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన నా దేవా, నీకు స్తోత్రములు. మేలైన దానిని నీవు మాకు తెలియచేసితివి నాయన. మేలైనది ఎరిగి దానిని అనుసరించకపోతే అది మాకు పాపమని నీవు చేసిన హెచ్చరికను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నీ యందు మేము యథార్థముగా బ్రతకడానికి కావలసిన మెళకువతనము, జాగ్రత్త, చురుకుదనము నీ కృపతో మాకు అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. నీ నుండి మేము దూరము కాక నిరంతరము నీ వాక్యములతో అంటుకట్టబడి బ్రతికే మనస్సును మాకు దయచేసి అనుగ్రహించు. నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. మమ్మల్ని విడువకు, నీ రాజ్యమునకు మమ్మల్ని కొనిపోనాయన. యుగ యుగాలు నీతో జీవించే ఆ మహానంద సమయమును మాకు కలుగునట్లుగా నరక సంబంధమైన, పాతాళ సంబంధమైన అపవిత్రత నుండి మమ్మల్ని విడిపించి మమ్మలను చేరదీసి కాపాడు ప్రభువా. దుష్టుని నుండి, దుష్టుని ఆలోచనల నుండి, ప్రేరణల నుండి మమ్మలను తప్పించి సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.